కర్నూలు ప్రమాద ఘటనతో ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కొరడా చిలిపిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. విజయవాడ హనుమన్పేటలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆల్ మదీనా సాయికృష్ణ ట్రావెల్స్ కు చెందిన 2 బస్సులు సీజ్ చేశారు. సిట్టింగ్ కు లైసెన్స్ పొంది స్లీపర్లుగా తిప్పుతుండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. లైసెన్స్, ఆర్సీ బుక్, పర్మిట్, ఫిట్నెస్, ట్యాక్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉన్నాయా లేదా అన్నది చెక్ చేస్తున్నారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీసీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. అనుమతులు లేని వాటిని ప్రస్తుతం తనిఖీలు చేసి మరీ కూడా సీజ్ చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆల్ మదీనా ట్రావెల్స్కి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ బస్సును అయితే సీజ్ చేయడం జరిగింది. లోపల అధికారులు ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆర్టీఏ అధికారులు మొత్తం కూడా తనిఖీలు చేస్తున్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. అసలు ఎందుకు ఈ బస్సుని సీజ్ చేస్తున్నారు అనేది ప్రస్తుతం మనం ఆర్టీఏ అధికారులను అడిగి మరీ తెలుసుకుందాం. ప్రస్తుతం మొత్తం మనకి ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం ఈ సీటింగ్ కెపాసిటీ మొత్తం కూడా ఏదైతే మొత్తం స్లీపర్ బస్ ఇది. ఈ బస్సుకు సంబంధించి మొత్తం చూడొచ్చు. ఒక మనిషి వెళ్ళలేనంత దూరం కూడా ప్రస్తుతం నేను ఉన్నటువంటిది ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. నేను కూడా పూర్తిగా ఇక్కడ పట్టినటువంటి పరిస్థితి. పైన ఒక 2 బెడ్లు, కింద ఒక 2 బెడ్లు, యువతల సింగిల్ బెడ్, యువతల మరొక సింగిల్ బెడ్. ప్రస్తుతం నడవడానికి కూడా దోవలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ ఉంది. ఫైర్ నిజంగా కర్నూలులో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ప్రస్తుతం ఏమైనా జరిగితే కూడా ఫైర్ అయితే కూడా ఉన్న పలంగా అటు పరిగెత్తలేని పరిస్థితి, ఇటు పరిగెత్తలేని పరిస్థితి ప్రస్తుతం. ఎందుకంటే ఫుల్లు నేనున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. నేనే ఎవరైనా కనుక అటు ఇటు వెళ్తే కనుక సైడ్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. అటు బస్సు దిగి కిందకి వెళ్ళడమో లేకపోతే బెడ్ కింద దాక్కోవడం ఏదో ఒకటి చేయాలి. ప్రస్తుతం అటువంటి వాతావరణం ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇన్స్పెక్టర్ ఉన్నారు. సార్ మొత్తం చూస్తూ ఉన్నారు సార్ పరిస్థితి మొత్తం ఏమనిపిస్తుంది? మొత్తం చెక్ చేసిన సమయంలో మొత్తం ఏమేమి గుర్తించారు? అంటే దీనిలో ముందు డాక్యుమెంట్ పరంగా మొత్తం చెక్ చేసామండి. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కానీ సీ బుక్లో ఐడెంటిఫై చేసింది ఏంటంటే సీ బుక్లో సిట్టింగ్ కెపాసిటీ అని చెప్పేసి ఉంది. దీని లోపల స్లీపర్ అని గుర్తించడం జరిగింది. అలాగే దీంట్లో మిగతా అన్ని చెక్ చేసామండి. నార్మల్గా ప్రతి మిర్రర్ దగ్గర ఇలాగా ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ ఉందో ఎక్కడెక్కడైతే ఎమర్జెన్సీ ఉంటుందో అక్కడ హ్యామర్స్ ప్రొవైడ్ చేసి ఉంటాయండి. అక్కడ చూడొచ్చు మీరు. ఆ హ్యామర్స్ ఉన్నాయా లేదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వ్యాలిడ్గా ఉన్నాయా లేదా, పనిచేస్తున్నాయా లేదా. ఓకే. అలాగే ఎమర్జెన్సీ డోర్, ఇప్పుడు ఇది మనకి ఎమర్జెన్సీ డోర్ అండి. ఇది ఎమర్జెన్సీ డోర్ మనకి అవైలబుల్ ఉందా లేదా, పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేయడం జరిగింది. ఈ విధంగా చెక్ చేయడం జరుగుతుంది. సార్ ఓకే సార్, ఇది ఎమర్జెన్సీ డోర్ ఓకే, అది చెకింగ్ కనబడుతుంది. కానీ ఒకసారి చూడొచ్చు ఎంత కంజెస్టెడ్గా ఉంది మొత్తం. అక్కడ ఉన్నటువంటి మొదటి వ్యక్తి ఇక్కడ దాకా అటువైపు ఒక లాక్ అయిపోతుంది. కర్నూలులో జరిగినటువంటి బస్ ఇన్సిడెంట్ కూడా లాక్ అయిపోయి వాళ్ళంతా కూడా హ్యామర్లో అందుబాటులో లేకపోవడంతో కూడా అక్కడ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఇంత చిన్న డిక్కీలో ప్రస్తుతం ఇది ఉంది. కానీ దీనికి స్పేస్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా. అవునండి. అంటే ఎమర్జెన్సీ డోర్ అయితే ఉందండి. దీంట్లో అయితే మేము గుర్తించింది ఏంటంటే మెయిన్ సీ బుక్లో ఉన్న సీటింగ్ కెపాసిటీ అని ఉంది. దీనిలో స్లీపర్ చూపిస్తుంది. అందువల్ల దాన్ని ఐడెంటిఫై చేసి ఈ వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. వైలేషన్ పర్మిట్ కింద చూపించి అనాథరైజ్డ్ ఆల్టరేషన్ కింద చూపించి వెహికల్ని సీజ్ చేస్తున్నాము. ఈ వెహికల్ని ఫర్దర్గా రేపు మా పై అధికారులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటారు. అంటే మిగతా బస్సులను కూడా కొన్ని బస్సులు సీజ్ చేయడం జరిగింది, అటు తనిఖీలు కూడా చేయడం జరిగింది. అంటే ఏమేమి గుర్తించేస్తారు అట్లా? అంటే మెయిన్ సీ బుక్లో ఒక విధంగా ఉంటుంది, లోపల ఆల్టరేషన్ వేరుగా ఉందనేది ఒకటి గుర్తించామండి. ఇందాక చూసిన ఒక వెహికల్లో అయితే ఎక్కడైతే ఎగ్జిట్ ఉందో ఆ ఎగ్జిట్కి సీట్ పెట్టడం జరిగిందండి. అప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బయటకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ బండిని కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఏదైతే ప్రతి బస్సులో కూడా హ్యామర్లు లేకపోవడం, దాంతోపాటు కొన్ని లోటుపాట్లు కూడా ఉండడం జరిగింది. అంటే బస్సు ఎక్కిన సమయంలో వాళ్ళు వాటర్ బాటిల్ ఉందా లేదా ఇవే చూస్తారు తప్ప మిగిలి ఏమి గుర్తించట్లేదు కదా సార్. అంటే ఏం చెప్తారు? అంటే అదే మేము కూడా ఈ అవేర్నెస్ అనేది పబ్లిక్లో కూడా తీసుకురావాలండి. అలాగే ఈ యాజమాన్యం కూడా ఇప్పుడు మనం ఫ్లైట్స్ ఎక్కినప్పుడు ఎక్కడైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ ఏదైనా ఆపద కలిగినప్పుడు ఏ విధంగా సర్వే అవ్వాలి అనేది చెప్తారో అలాగే వీళ్ళు కూడా చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒకటి చూస్తున్నామండి. తర్వాత నార్మల్గా ఎక్కే పబ్లిక్లో కూడాను ఎక్కడైతే ఎమర్జెన్సీ మనం బ్రేక్ చేయగల గ్లాస్ ఉందో అక్కడ హ్యామర్ ఉందా లేదా, ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంది ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సేఫ్గా బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. డిపార్ట్మెంట్ పైన కూడా ప్రతి ఒక్క ఏదో ఆరోపణ వస్తుంది. ఏంటంటే మొత్తం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం మీరు తనిఖీలు చేస్తున్నారు, మిగిలిన సమయంలో పట్టించుకోవట్లేదు అన్నది ఒక ఆరోపణ. లేదండి, ఎప్పుడైనా సరే మీరు చూస్తూ ఉంటారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎవ్రీ సాటర్డే ఒకటి చెక్ చేస్తూ ఉంటామండి. ఫెస్టివల్స్ టైంలో కూడా ఎక్కువ ఏంటంటే మనకు జనరల్గా వచ్చే కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే ఫెస్టివల్ టైంలో
ఫేర్ చేంజెస్ కానీ లేదంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా లేదా, ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ఉన్నాయా లేదా, వీటిలో ఏమైనా ప్యాసింజర్ లగేజ్ కాకుండా ఏమైనా మర్చెంటైల్ గూడ్స్ క్యారీ చేస్తున్నారని కేసెస్ అనేది బుక్ చేస్తూ ఉంటామండి. నెంబర్ ఆఫ్ కేసెస్ ఇప్పటివరకు బుక్ చేస్తున్నామండి. అంటే ప్రస్తుతం దీనికి సీటింగ్ కెపాసిటీ ఇచ్చారు, కానీ ప్రస్తుతం బెడ్స్ ఉన్నాయి కదా సార్, అంటే ఎంత సీటింగ్ ఉండాల్సింది, దీనిపై బెడ్లు వేసారు అట్లా? అంటే ఎంత సీటింగ్ అయితే దీని మీద ఇచ్చారో 30 సీట్స్ అని చెప్పేసి ఇచ్చారు, దీనిలో 30 బెడ్స్ అనేది గుర్తించడం జరిగిందండి. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. దీని మీద రేపు యాక్షన్ తీసుకుంటాం. సీటింగ్కి సంబంధించి పర్మిషన్ తీసుకున్నారు, కానీ ప్రస్తుతం ఏదైతే మొత్తం కూడా బెడ్స్ చూడొచ్చు, కానీ ఒక పర్మిషన్ తీసుకుంటున్నారు, కానీ మరొకటి రన్ చేస్తున్నారు. దీంతో ఆ అధికారులు తనిఖీలు చేసిన నేపథ్యంలో కూడా వీటిని గుర్తించడం జరిగింది. అయితే ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా పాటించాలి అని చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం విజయవాడ మొత్తం మీద ఏవైతే అనుమతులు సరిగా లేనటువంటి వాటిని తనిఖీలు చేస్తున్నారు, వాటిని సీజ్ కూడా చేస్తున్నారు. అటు మొత్తం ఎవరైతే ఓనర్స్ ఉంటారో వారికి కూడా ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో గనక బస్సు బయటకు తీసిన సమయంలో పూర్తిగా అన్ని అనుమతులు ఉంటేనే బయట, లేదంటే ఖచ్చితంగా సీజ్ చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడిపై సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.